నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఈ జనరేషన్స్ పిల్లలకి చేతిలో మొబైల్ ఫోన్ లేని వాళ్ళు లేరు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. కొంతమంది యువత అయితే ఆన్‌లైన్ బెట్టింగ్‌కి పాల్పడుతున్నారు. మరి కొంతమంది ఆన్‌లైన్ గేమ్స్‌కి కూడా అడిక్ట్ అయిపోతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు నష్టపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి మన దేశంలో. కేంద్ర ప్రభుత్వం కూడా ఆన్‌లైన్ బెట్టింగ్స్ ఈ యాప్స్‌ని నిషేధించింది ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఆన్‌లైన్ గేమ్స్ వల్ల కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గజియాబాద్‌లో ఒక ఇంట్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఆన్‌లైన్ గేమ్స్‌కి అడిక్ట్ అయిపోయి వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కొరియన్ గేమ్‌కి అడిక్ట్ అయ్యారు. ఈ కొరియన్ గేమ్‌లో ఇచ్చే టాస్కుల్ని పూర్తి చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఇంటి మీద నుంచి పైకప్పు నుంచి దూకి చనిపోయారు. నిజంగా ఇది దురదృష్టకరమనే చెప్పుకోవాలి. ఒక గేమ్ ఆడి ఆ గేమ్ నిజమా కాదా అని తెలుసుకోకుండా అడిక్ట్ అయ్యి దాని గేమ్‌కి అందులో ఇచ్చే టాస్కులు నిజమేమో అని తెలిసి తెలియని తనంతో వాళ్ళు ఆ గేమ్స్ ఆడి వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వము ఇలాంటి ఆన్‌లైన్ గేమ్స్‌ని మాత్రం నిషేధించాలి. లేదంటే భవిష్యత్తులో ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ ప్రాణాలను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్స్ పిల్లలు టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతున్నప్పటికీ, స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ కానీ వాళ్ళు సెన్సిటివ్‌గా మారిపోతున్నారు. ప్రతిదీ నిజమో కాదో అని తెలుసుకోకుండానే ఒక అడిక్షన్‌కెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆన్‌లైన్ గేమ్స్ లేదంటే ఆన్‌లైన్ బెట్టింగ్స్‌ని నిషేధించాలి. అప్పుడే మన దేశంలోని పిల్లలు తప్పుదారి పట్టకుండా ఉంటారు. ఇప్పటికైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆ పిల్లలు ఆ మొబైల్‌లో ఏం చూస్తున్నారు, ఏం గేమ్స్ ఆడుతున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమంటారు?